రంగులు ఎగురుతున్నాయి, నవ్వులు వినిపిస్తున్నాయి. చిన్నపిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించారా, ఈ పండుగ ఎందుకొచ్చింది? కేవలం సరదా కోసం మాత్రమేనా? లేకపోతే వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటనకు గుర్తుగా జరుపుకుంటున్నామా? ఈ రంగుల వెనక అగ్ని ఉంది. ఆ అగ్నిలో కాలిపోయిన ఒక అహంకారం ఉంది. ఇంకా ఆ అగ్నిలో కూడా కాలిపోని ఒక భక్తి ఉంది. అదే హోళీ అసలు కథ. చాలా కాలం క్రితం అసురులలో అత్యంత శక్తివంతుడైన రాజు హిరణ్యకశిపుడు. అతడు సాధారణ రాజు కాదు. అతని లక్ష్యం ప్రపంచాన్ని జయించడం మాత్రమే కాదు, దేవుళ్ల కంటే కూడా గొప్పవాడిగా మారడం. అందుకోసం అతడు భయంకరమైన తపస్సు చేశాడు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి చివరకు బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మ అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు. హిరణ్యకశిపుడు చాలా తెలివిగా, నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, పగలు కాదు రాత్రి కాదు, ఇంట్లో కాదు బయట కాదు, భూమిపై కాదు గాల్లో కాదు, ఏ ఆయుధంతోనూ చంపకూడదు అని వరం కోరాడు. ఈ వరం విన్న వెంటనే బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఆ క్షణం నుంచి హిరణ్యకశిపుడు తనను ఎవ్వరూ చంపలేరని నమ్మాడు. అహంకారం అతని రక్తంలో మరిగింది. నేనే దేవుడు, నన్నే పూజించాలి అని ప్రకటించాడు. రాజ్యం మొత్తం భయంతో అతని ముందు తలవంచింది. కాని అతని ఇంట్లోనే ఒక చిన్న అడ్డంకి ఉంది. అదే అతని స్వంత కుమారుడు ప్రహ్లాదుడు. చిన్న వయసులోనే అతడు విష్ణుభక్తుడిగా మారాడు. గురుకులంలో అసుర విద్యలు నేర్పినా అతని నోటి నుంచి మాత్రం నారాయణ నారాయణ అనే మంత్రం మాత్రమే వచ్చేది. ఈ విషయం తెలిసిన హిరణ్యకశిపుడు కోపంతో ఉలిక్కిపడ్డాడు. తన శత్రువైన విష్ణువు పేరు తన ఇంట్లో వినిపించడం అతనికి అసహ్యం కలిగించింది. మొదట ప్రేమతో చెప్పాడు, నన్నే దేవుడిగా పూజించు. కాని ప్రహ్లాదుడు నవ్వుతూ, నిజమైన దేవుడు విష్ణువే అన్నాడు. ఆ మాట హిరణ్యకశిపుడికి కత్తిలా గుచ్చుకుంది. అతడు తన కుమారుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు. మొదట సైనికులతో పర్వతం మీదకు తీసుకెళ్లించి కిందికి తోసివేయించాడు. అందరూ ప్రహ్లాదుడు చనిపోయాడని అనుకున్నారు. కాని కిందికి చూసేసరికి అతడు సురక్షితంగా కూర్చొని విష్ణుని జపిస్తున్నాడు. తరువాత విషమిచ్చించాడు. అది కూడా పనిచేయలేదు. పాముల గుహలో పడేశాడు. పాములు అతని కాళ్ల దగ్గర కూర్చొని నిశ్చలంగా ఉండిపోయాయి. ఏనుగులతో తొక్కించాడు. కాని ఏనుగులు కూడా అతన్ని తాకలేదు. ప్రతి ప్రయత్నం విఫలమవడంతో హిరణ్యకశిపుడి కోపం మరింత పెరిగింది. చివరకు అతడు తన సోదరి హోళికను పిలిచాడు. ఆమెకు అగ్నిలో కాలిపోని వరం ఉంది. అతడొక భయంకరమైన పథకం వేశాడు. హోళిక ప్రహ్లాదుణ్ణి ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చోవాలి. ఆమెకు ఏమీ కాకుండా ప్రహ్లాదుడు కాలిపోవాలి అనేది వాళ్ళ ప్లాన్. రాజ్యం మొత్తం ముందు భారీ అగ్నిగుండం వెలిగించారు. హోళిక అహంకారంతో నవ్వుతూ అగ్నిలో కూర్చుంది. ప్రహ్లాదుడు మాత్రం భయపడలేదు. అతడు కళ్ళు మూసుకుని విష్ణుని స్మరించాడు. మంటలు ఎగసిపడ్డాయి. అగ్ని ఆకాశాన్ని తాకింది. జనాలు ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నారు. కొన్ని క్షణాల తర్వాత అద్భుతం జరిగింది. అగ్ని హోళికను పూర్తిగా చుట్టుకుంది. ఆమె అరుస్తూ కాలిపోయింది. కాని ప్రహ్లాదుడు మాత్రం అగ్నిలో కూర్చున్నప్పటికీ అతనికి ఏమీ కాలేదు. అతడు ప్రశాంతంగా విష్ణుని జపిస్తూ బయటకు వచ్చాడు. ఆ రోజు అహంకారం అగ్నిలో దహనమైంది. ధర్మం గెలిచింది. అందుకే ఈ సంఘటనకు గుర్తుగా హోళికా దహనం జరుపుకుంటారు. కానీ హోళీకి కేవలం అగ్నితో మాత్రమే సంబంధం లేదు, రంగులతో కూడా ఉంది. ఉత్తర భారతదేశంలో మరో అందమైన కథ ఉంది. అది రాధా మరియు కృష్ణుల గురించి. కృష్ణుడు నలుపు రంగు. చిన్నప్పట్నుంచి తన రంగు గురించి బాధపడేవాడు. రాధ తెల్లగా ఉండేది. ఒకరోజు తన తల్లిని అడిగాడు, నేను ఎందుకిలా ఉన్నాను? ఆమె నవ్వుతూ, నీకు నచ్చిన రంగు నీ ముఖానికి రాయి అంది. కృష్ణుడు వెళ్ళి రాధ ముఖానికి రంగు పూశాడు. ఆమె కూడా నవ్వుతూ అతనిపై రంగు చల్లింది. అక్కడి నుంచి రంగులతో ఆడుకోవడం ప్రారంభమైంది. అది ప్రేమకు ప్రతీకగా మారింది. అందుకే మధుర, వృందావన ప్రాంతాల్లో హోళీ ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. కాలక్రమేణా హోళీ భారతదేశం అంతటా వ్యాపించింది. రాజస్థాన్లో రాజవంశీయుల శోభాయాత్రలు, పంజాబ్లో వీరత్వ ప్రదర్శనలు మరియు బెంగాల్లో యువత రంగుల సందడి, ప్రతి ప్రాంతం తన సంస్కృతిని ఇందులో కలిపింది. హోళీ మనకొక గొప్ప సందేశం ఇస్తుంది. మనలోని చెడు భావాలను దహనం చేయాలి. కోపం, అసూయ, ద్వేషం, అహంకారం ఇవన్నీ హోళిక లాంటివే. అవి చివరకు మనల్నే కాల్చేస్తాయి.
ప్రహ్లాదుడిలా విశ్వాసం ఉంటే ఎంతటి అగ్ని వచ్చినా మనకు ఏమీ చేయలేదు. నరసింహుడిలా ధర్మం ఎప్పటికైనా రక్షణగా వస్తుంది. కృష్ణుడిలా ప్రేమతో రంగులు పూయిస్తే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో మనం రంగులు వేసుకుని సెల్ఫీలు తీసుకుంటాం, కానీ అసలు ఉద్దేశం మనుషుల మధ్య ఉన్న గోడలను కూల్చడం. చిన్నవాడు, పెద్దవాడు, ధనవంతుడు, పేదవాడు అందరూ ఒకే రంగులో కనిపిస్తారు. అదే సమానత్వం, అదే హోలీ అసలు సారాంశం. కాబట్టి హోలీ కేవలం ఒక పండుగ కాదు, అది ఒక స్మరణ. అహంకారం ఎంత పెద్దదైనా కాలిపోతుంది, భక్తి ఎంత చిన్నదైనా గెలుస్తుంది, ప్రేమ ఎంత సాదాసీదాగా కనిపించినా ప్రపంచాన్ని రంగులమయం చేస్తుంది. ఈ సత్యాన్ని గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం హోలీ వస్తుంది. ఈసారి మీరు రంగులు పూయించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనసులోని ఏ బాధను దహనం చేయాలి, ఏ కక్షను వదలాలి, ఎవరికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నిజమైన హోలీ బయట కాదు, మనసులో జరగాలి. బయట రంగులు ఒకరోజులో పోతాయి, కానీ మనసులో పూసిన ప్రేమ రంగు ఎప్పటికీ మాయమవ్వదు. అందుకే హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు, అది చెడు మీద మంచి గెలిచిన రోజు, అహంకారం దహనమైన రోజు, ప్రేమ విజయం సాధించిన రోజు, భక్తి ప్రపంచానికి తన శక్తిని చూపిన రోజు. మీ జీవితంలో కూడా ఆనందం, ఐక్యత, ప్రేమ రంగులు నిండాలని కోరుకుంటూ అందరికీ శుభ హోలీ.